బాలాపూర్ గణేశుడు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు. మరి కాసేపట్లో నిమజ్జనోత్సవం జరగబోతోంది. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సత్యం లైవ్ లో ఉన్నారు. సత్యం, బాలాపూర్ గణేష్ ట్యాంక్ బండ్ చేరుకుంది. రోడ్ నెంబర్ సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ మార్గం గుండా ఉన్న 12వ క్రేన్ వద్ద బాలాపూర్ గణేష్ ని నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం 5 గంటల కంటే గణేష్ ఉత్సవ సమితి మొదటగా హైదరాబాద్ గణేష్ ఊరేగింపు సంబంధించి బాలాపూర్ గణేశుడితో ఊరేగింపు ప్రారంభమవుతుంది. బాలాపూర్ గణేష్ వినాయక సాగర్ చేరడంతో దాదాపుగా మెజారిటీగా విగ్రహాలన్నీ కూడా అంటే గణేష్ విగ్రహాలన్నీ కూడా మెజారిటీగా హైదరాబాద్ లో మెజారిటీగా గణేష్ విగ్రహాలు నిమజ్జన అయ్యాయని మొదటి నుంచి కూడా గణేష్ ఉత్సవ సమితి భావిస్తుంది. అయితే ఈసారి పోలీసులు ముందస్తుగా ఖైరతాబాద్ గణేష్ ని అనుకున్న సమయం కంటే ముందుగానే నిమజ్జనం పూర్తి చేశారు. ఇక బాలాపూర్ గణేష్ ను కూడా అది వీలైన తొందరగా నిమజ్జనం చేయాలని వ్యూహాత్మకంగా ఎక్కడంటే చార్మినార్ నుంచి ఎంజే మార్కెట్ నుంచి బషీర్బాగ్, అక్కడ నుంచి నేరుగా అంబేద్కర్ స్టాచ్యూ మీదుగా ట్యాంక్ బండ్ నుంచి ఇటు సికింద్రాబాద్ మార్గం గుండా వెళ్లే క్రేన్ నెంబర్ 12 వద్దకు ప్రస్తుతానికి చేరుకుంది. భారీ క్రేన్ ద్వారా ఆ విగ్రహాన్ని వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. చివరి పూజ నిర్వహించిన తర్వాత బాలాపూర్ గణేష్ ని నిమజ్జనం చేస్తారు. అయితే ఈసారి హైదరాబాద్ పోలీసులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే గతంలో ఎప్పుడు నిమజ్జనం చేసినా 2 రోజుల వరకు నిమజ్జనం పూర్తి కాకపోయేది. కానీ ఈసారి హైదరాబాద్ పోలీసులు ముందస్తుగా గణేష్ ఉత్సవ కమిటీతో ముందస్తుగా జరిపిన చర్చల ప్రకారం లేదంటే ముందుగా ఒక్క రోజులోనే నిమజ్జనం పూర్తి చేయాలని వారితో సమావేశం నిర్వహించుకున్న తర్వాత పోలీసులు అనుకున్న సమయం ప్రకారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేష్ ని నిమజ్జనానికి ప్రారంభించి దాదాపు 1:30 లోపే ఖైరతాబాద్ బడా గణేష్ ని నిమజ్జనం పూర్తి చేశారు. ఇక బాలాపూర్ గణేష్ వైపు కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈసారి 30,01,000 బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటలు వెళ్ళింది. అయితే ఈ గణేష్ నిమజ్జనం పూర్తయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భక్తులంతా కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాత నెక్స్ట్ బాలాపూర్ గణేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ మరికొద్ది సేపట్లో నిమజ్జనానికి సిద్ధమవుతుంది. అక్కడ ఉన్న క్రేన్ నెంబర్ 12 లో గణేష్ ని నిమజ్జనం చేయడానికి ఇప్పటికే భారీ క్రేన్ ద్వారా వాటిని పైకి ఎత్తి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే క్రేన్ నెంబర్ 12 లో ప్రస్తుతానికి బాలాపూర్ గణేష్ చేరుకుంది. అక్కడి నుంచి క్రేన్ నెంబర్ 12 దగ్గర పూర్తి నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా బాలాపూర్ నుంచి ప్రారంభమై అక్కడ ఆ ఊర్లో బాలాపూర్ పురవీధుల్లో భజనతో ఊరేగింపు చేసిన తర్వాత పాత బస్తీ కూడా బాలాపూర్ గణేష్ వస్తుంది. ఎప్పుడైనా సాయంత్రం ఉండే వరకు అంటే మధ్యాహ్నం 1 గంట ముందుగానే చార్మినార్ దాటే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తారు. ఈసారి దాదాపు 10 నుంచి 11 గంటల వరకే చార్మినార్ దాటే విధంగా బాలాపూర్ విగ్రహాన్ని ముందుగా పోలీసులు తీసుకొచ్చారు. ఇటు గణేష్ ఉత్సవ సమితి కంటే ముందు కూడా పోలీసులు ఈసారి ముందస్తుగా గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేయడానికి పోలీసులు అనుకున్న ప్రకారమే నిమజ్జనాన్ని మాత్రం ఈసారి ముందుగా పూర్తి చేస్తున్నారు. ఎప్పుడైనా 2 రోజులు అంటే రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగేది. కానీ ఈ రోజు పోలీస్ అధికారులు డీజీపీ అదేవిధంగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పిన సమాచారం ప్రకారం అయితే రేపు ఉదయం వరకు దాదాపు హైదరాబాద్ ప్రధాన రోడ్లలో ఎక్కడ విగ్రహాలు నిమజ్జనానికి లేకుండా పూర్తిగా ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ వైపు తరలించే ప్రయత్నం చేస్తాం. రేపు దాదాపు 10 నుంచి 11 వరకు పూర్తిగా నిమజ్జనాన్ని పూర్తి చేస్తామనే సమాచారం ఇప్పుడే పోలీసులు ఇచ్చిన నేపథ్యంలో ట్యాంక్ బండ్కు వస్తున్న ఒక్కొక్క విగ్రహాలు బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వైపుగా వచ్చిన తర్వాత ఇటు ట్యాంక్ బండ్ వైపు మరో మార్గం ఉన్న సికింద్రాబాద్ వైపే వెళ్లే ట్యాంక్ బండ్ ఆ రోడ్ వైపు కూడా భారీ ట్రైన్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఊరేగింపుగా వచ్చే గణేష్ విగ్రహాలను నిలబడకుండా లేదంటే క్యూ పద్ధతి అంటే విగ్రహాలు జామ్ అయ్యే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్రటరియట్ దగ్గరికి రాగానే ఎక్కువ ఖాళీ ఉంటే ఆ క్రేన్ల వైపు విగ్రహాలను తరలిస్తున్నారు. ప్రస్తుతానికి బాలాపూర్ విగ్రహం క్రేన్ నెంబర్ 12 వద్ద నిమజ్జనానికి సిద్ధంగా ఉంది. ఆ విగ్రహాన్ని ఇప్పుడే లిఫ్ట్ చేయడానికి క్రేన్
కొక్కేలు తగిలించి దాన్ని పైకి లిఫ్ట్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో 5-10 నిమిషాల్లో బాలాపూర్ విగ్రహం కూడా వినాయక్ సాగర్ లో నిమజ్జనం అవుతుంది. అంటే ఇటు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి, అదేవిధంగా బాగ్నార్ గణేష్ ఉత్సవ సమితి కూడా పోలీసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా వారితో సమావేశం నిర్వహించుకున్న ప్రకారం ఈసారి గణేష్ నిమజ్జనాన్ని అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి చేయాలనే వ్యూహంతో పోలీసులు ముందుకెళ్లారు. ఇక పోలీసులు కూడా ఎక్కడికక్కడ భక్తులకు లేదంటే హుస్సేన్ సాగర్ వైపు వచ్చే వారిని ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా వారిని అందరూ కూడా ఎక్కడైతే రష్ ఉండదో ఆ రష్ ఉండని ప్రాంతాలకు ప్రజలను భక్తులను కూడా పోలీసులు తరలిస్తున్నారు. 2 హైదరాబాద్ బాగ్నార్ ఉత్సవ సమితిలో ఒకటి ఖైరతాబాద్ విగ్రహాన్ని దేశవ్యాప్తంగా కూడా ఈ బడా గణేష్ నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ముందుగా పోలీసులు ఖైరతాబాద్ బడా గణేష్ ని అనుకున్న సమయం ప్రకారం 1:30 లోపే ఈసారి నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఇక హైదరాబాదు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెంది లేదంటే ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేష్ ని కూడా నిమజ్జనం చేసేస్తే ఇక ట్యాంక్ బండ్ వైపు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుంది. దాని ద్వారా ఎక్కువగా హైదరాబాద్ సాయంత్రం అయితే కానీ ఊరేగింపు భారీగా ఉంటుంది. అంటే అలంకరణతో చాలా మంది విగ్రహాలను కూడా రాత్రి వేళలో ఎక్కువగా హైదరాబాద్ ప్రజలంతా కూడా ఊరేగింపు చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి సాయంత్రం అయి నుండి అర్ధరాత్రి వరకు కూడా దాదాపుగా మేజర్ అంటే పెద్ద విగ్రహాలన్నీ కూడా వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి ముందుగా ఏర్పాటు చేశారు. ముందుగా నిన్న సాయంత్రం నుంచే గణేష్ విగ్రహాలు ఉన్న ప్రాంతాలకు ట్రక్కులను లారీలను ముందుగానే పోలీసులు తరలించారు. ఉదయమే వాటిని ట్రక్కులపై ఎక్కించి ఊరేగింపుగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు అనుకున్న ప్రకారమే సాయంత్రం వరకే భారీగా వినాయక్ సాగర్ కి హుస్సేన్ సాగర్ కి విగ్రహాలు భారీగా చేరుకుని దాని ద్వారా పోలీసులు అనుకున్న సమయం ప్రకారమే విగ్రహాలను నిమజ్జనాన్ని పూర్తి చేస్తున్నారు. బాలాపూర్ గణేష్ క్రేన్ నెంబర్ 12 వద్ద చేరుకుంది. అక్కడి నుంచి క్రేన్ నెంబర్ 12 ద్వారా చివరి పూజలు నిర్వహించిన తర్వాత నిమజ్జనం చేయడానికి అటు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా బాలాపూర్ గణేష్ నిమజ్జనం చేయడానికి పూర్తి ఏర్పాటు చేసి మరి కొద్దిసేపట్లో అంటే 5 నుంచి 10 నిమిషాల్లో బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తి అవుతుందని చెప్పొచ్చు.